తెలుగు సినిమా చరిత్రలో నటన అంటే ఎవరి పేరు మొదట గుర్తు వస్తుంది? అందం, అభినయం, అభిమానం ఈ మూడు కలగలిసిన గొప్ప నటి ఎవరు? అది ఒకే ఒక్క పేరు, సావిత్రి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మూవీస్ ధమాకా. మన ఛానల్లో లెజెండరీ నటీనటులు జీవితాల గురించి వివరాలు, నిజాలు, అరుదైన కథలు మీకోసం తీసుకొస్తుంటాం. ఈ రోజు మన స్పెషల్ వీడియో మహానటి సావిత్రి గారి జీవితం. సావిత్రి గారి అసలు పేరు నిశంకర సావిత్రి. ఆమె 1936 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్లోని చిర్రావూరు అనే గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే నాట్యం, నటన పట్ల ఆసక్తి చూపించిన సావిత్రి గారు స్కూల్ చదువు పూర్తి చేసుకోకముందే సినిమాల వైపు అడుగులు వేశారు. 1950లో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆమె ఫస్ట్ సినిమా సంసారం 1950లో విడుదలైంది. అయితే ఆమె కెరీర్కు బ్రేక్ ఇచ్చిన సినిమా దేవదాసు 1953లో రిలీజ్ అయింది. దీనితో ఆమె తెలుగు, తమిళ పరిశ్రమల్లో స్టార్ నటిగా ఎదిగారు. సావిత్రి గారు సుమారు 250 పైగా సినిమాల్లో నటించారు. దాంట్లో ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలే ఉండడం విశేషం. ఆమె నటనలో ముఖ్యంగా కరుణ, ప్రేమ, బాధ, ఆనందం అన్ని సహజంగా కనిపిస్తాయి. మహానటి అనే బిరుదు ఆమెకు రావడం యాదృచ్ఛికం కాదు. గౌరవప్రదమైన పద్మశ్రీ అవార్డులు కూడా అందుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కాలంలోనే ఆమె నటన కలర్ కంటే బలంగా కనిపించింది అని చెప్పొచ్చు. సావిత్రి గారి జీవితం మనకు ఒక విషయంలో బోధిస్తుంది. ప్రతిభ ఉంటే ప్రపంచమే మనల్ని గుర్తిస్తుంది. ఈ రోజు కూడా ఆమె సినిమాలు చూసేటప్పుడు మనకి కన్నీళ్లు వస్తాయి, నవ్వు వస్తుంది, గుండె తాకుతుంది. ఇలాంటి మహానటిని మనం చూసిన వాళ్ళం అనేది గర్వకారణం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్, సీ యూ, టాటా, బాయ్ బాయ్.